ఫ్రెండ్స్, ఇదైతే మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి ఐఐసిటి అనమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్కి సంబంధించి 29 టెక్నీషియన్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 27th November 2024 అనమాట. ఇంకా 26 December 2024 11:59 PM అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఇచ్చేసి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉందన్నమాట, మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనాలి. ఓటీపీ వస్తే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మీరు ఓటీపీ దాన్ని వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాలిటేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మిస్టర్ మిస్సెస్ అనేది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనమాట, మినిమం ఒక 8 క్యారెక్టర్స్ లెంత్తో ఒక లెటర్, ఒక లోయర్ కేస్, అప్పర్ కేస్, ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఏదో ఒక కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ అనే బటన్ ఉందన్నమాట, ఇక్కడ దీన్ని మీ క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకో, అక్కడ ఏదైతే ఇచ్చారో మీరు ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో అది సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్నారు, ఇది ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, లాగిన్ అనాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యాము. ఇదే డాష్ బోర్డు. ఇక్కడ మనకి పొజిషన్స్, ఇక్కడ ప్రొఫైల్ ఇచ్చారు, మల్టిపుల్ పొజిషన్ పేమెంట్, అలాగే ప్రింట్ అప్లికేషన్, సైన్ అవుట్ అనమాట. మొదటి ఇక్కడ నేమ్, అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డే అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అయితే ఎంటర్ చేసుకోవాలి. అన్రిజర్వ్డ్, లేకపోతే ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ప్రియబడి కన్వర్షన్ ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. ఇంకా మేటర్ స్టేటస్ మ్యారీడ్, సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డైవర్సిటీ వీడియో కూడా ఉన్నాయి ఆప్షన్స్. అలాగే సిఎస్ఆర్ ల్యాబొరేటరీ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ అయితే మీరు సిఎస్ఆర్లో వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అని. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అని. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవైతే మనకి వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. మొదట పోస్ట్ కోడ్ ఉంది, తర్వాత టెక్నీషియన్ అనేది పోస్ట్ నేమ్, తర్వాత అనేది ట్రేడ్ అనమాట. ఎలక్ట్రీషియన్ ట్రేడ్, అలాగే మెకానికల్ ఫిట్టర్ ట్రేడ్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్, అలాగే ఏసీ మెకానిక్, అలాగే మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాట్స్మెన్షిప్, ఇవైతే ఉన్నాయన్నమాట. వేకెన్సీస్ టోటల్గా 29 అయితే ఉన్నాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలని దాన్ని క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మల్టిపుల్ పోస్టర్స్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సెపరేట్గా. లాగిన్ అయిపోయిన తర్వాత సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఈ మెకానికల్ ఫిట్టర్కి అప్లై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా జేపీజీ, లేదంటే జీఐఎఫ్ కానీ, పిఎన్జీ, లేదంటే బిఎంపీ ఫార్మేట్ 2 MB వరకు అలౌ చేస్తారా. ఇది వచ్చేసరికి మనకి 300x400 ఆ యొక్క రేషియోలో హైట్ అండ్ వెయిట్ హైట్ అండ్ విడ్త్ అలాగే చూసుకొని ఫోటో తీసి బ్రౌజర్ నుండి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లోడ్ అనాలి. సిగ్నేచర్ అనమాట. ఇది కూడాను మన 1 MB వరకు మనం అలౌ అయితే చేస్తారనమాట. 160 పిక్సెల్స్ విడ్త్ అనమాట. అలాగే ఇలాగ మన 4 పిక్సెల్స్ హైట్ అలాగా అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజర్ నుండి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ బోర్న్ అయ్యారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా సెలెక్ట్ ద స్టేట్ టు విచ్ యూ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, ఏపీ, తెలంగాణ, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ అండ్ ఆఫ్ డొమిసైల్, మీరు భారతదేశంలో పుట్టారు, అలాగే ఇక్కడే స్థిర నివాసం ఉంటున్నారని చెప్పి ఎస్ అయితే పెట్టుకోవాలి. మీన్స్ కిందకైతే రావాలి. ఆర్ యూ పర్సన్ హ్యావింగ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, మీరు పాకిస్తాన్, నేపాల్ నుంచి అలాగా మైగ్రేట్ అయ్యిన వాళ్ళని తెచ్చుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. సేవ్ నెక్స్ట్ అన్న బటన్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఫుల్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. కంట్రీ ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్లోనే ఉందన్నమాట. అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. కింద ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఫాదర్స్ నేమ్, లేదంటే కనుక మీకు హస్బెండ్స్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలో నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఫుల్ అడ్రస్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. అలాగే కిందకు వచ్చేసి ఆక్యుపేషన్ అనమాట. మీకు ఫాదర్స్ లేదంటే హస్బెండ్స్ ఆక్యుపేషన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇంకా వారు కనుక ఎక్స్పైర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ
వాళ్ళంత ముందు ఏదైతే ఎక్స్పైర్ అవ్వకముందు ఉన్నటువంటి ఆ యొక్క ఆక్యుపేషన్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీకు ఫాదర్ అనేది ఇండియాలో బోర్న్ అయ్యారని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. మీరు పాకిస్తాన్ లేదా నేపాల్ నుంచి మైగ్రేట్ కాలేదని నో అయితే పెట్టుకోవాలి. సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ 10th సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. 2 MB వరకు అనమాట. ఇదైతే మనం పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రొవిజనల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లోడ్ డాక్యుమెంట్ అనాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అందరూ కూడాను ఆ యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఎక్సైజ్ మ్యాన్ పీడబ్ల్యూడీ కానీ దానికి సంబంధించిన వాళ్ళు. అలాగే మీకు రిలీజియన్ అనమాట అన్నీ ఉన్నాయి ఇక్కడ, హిందూ క్రిస్టియన్ అని. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. నన్ను ఆటోమేటిక్గా వచ్చి మనం రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కాబట్టి ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ సిఎస్ఐఆర్, మీ సిఎస్ఐఆర్ సంబంధించినటువంటి వాటిల్లో కనుక దానికి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. సేవ్ నెక్స్ట్ అని బట్టన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరి 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే మనకి సైన్స్ సబ్జెక్టులు చదువుకొని ఉండాలంట. అలాగే 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా కూడా ఎన్సీబీటీ లేదంటే ఎస్సీబీటీ నుంచి ఆ యొక్క ట్రేడ్కి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ అయితే మనకి కావాలన్నమాట. ఇక్కడ మొదలు 10th క్లాస్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 10th క్లాస్ అయితే 10th ఏదైతే అది ఎంటర్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎడిట్ అని బటన్ ఉంది అనమాట. ఎడిట్ అంటే మనకి ఎడిటబుల్ అయితే అవుతాయి అనమాట. 10th అయితే 10th, ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి ఇక్కడ మనం అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ బోర్డు సిబిఎస్ఈ ఏ బోర్డు చదువుకున్నా డ్యూరేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎంట్రీ అనమాట. ఫ్రెండ్స్ మీరు ఏ సంవత్సరం చదువుకున్నారు అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ 2014-15 అలాగైతే మీరు ఏ సంవత్సరాలు చదువుకున్నారు 10th క్లాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు, సబ్జెక్ట్స్ టేకిన్ అనమాట, ఏ సబ్జెక్ట్స్ చదువుకున్నారు, సైన్స్ సోషల్ అవి ఉంటాయి కదా, టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ రాసుకోవాలి. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక దాన్ని ఈక్వల్ పర్సంటేజ్లోకి మార్చుకొని ఎంటర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకున్నాం, అప్డేట్ అయింది. తర్వాత దానిని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఐటీఐ మాత్రం కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద డిగ్రీ అనమాట ఐటీఐ. అలాగే యూనివర్సిటీ బోర్డు అంటే ఎన్సీబీటీనా ఎస్సీబీటీనా ఇదైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇలాగనమాట. అలాగే డ్యూరేషన్ ఆఫ్ డేట్ మీరు ఏ సంవత్సరాల్లో చదువుకున్నారో అలాగే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్జెక్ట్స్ టేకిన్ అనమాట, ఏదైతే అది మీరు ఏ ట్రైల్లో చేశారో, ఎలక్ట్రీషియన్ ఇంటర్ మెకానికల్ అని. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట అప్డేట్ ఉన్నది, అప్డేట్ అయితే చేసుకున్నాం. ఇంకా మీకు డిప్లొమా కానీ ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీరు అప్రెంటిస్ చేస్తుంటే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. డిప్లొమా ఉంటే డిప్లొమా, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ కిందకి వచ్చేసి మీరు 10th క్లాస్ పైన ఏదైతే ఎంటర్ చేశారో అన్నీ కూడాను ఒకటే ఫైల్లో పీడిఎఫ్లో 8 MB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రొవిజనల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి. మీ పైన ఏదైతే ఎంటర్ చేశారో క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఒకటే ఫైల్ అనమాట. ఆ యొక్క సర్టిఫికేట్ అన్నీ కూడాను అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ అన్న బట్టి దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. మీరు గతంలో కనుక సిఎస్ఐఆర్లో కనుక ఏదైనా పోస్ట్ చేస్తుంటే ఇక్కడ ఎస్ పెట్టి ఆ యొక్క ఆర్గనైజేషన్ వీడియోస్ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. అలాగే మీరు అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దాని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. అదర్వైజ్ ఇక్కడ నెక్స్ట్ అన్న బటన్ దానికైతే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్వేజెస్ అనమాట. ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసుకో. సపోజ్ తెలుగు రీడర్స్, స్పీకర్స్, రైటర్స్ పెట్టుకోవచ్చు. అప్డేట్ అనాలి. అలాగే ఇంగ్లీష్ కూడా మీకు వచ్చింటే ఎస్ పెట్టి, అలాగే హిందీ కూడా వచ్చిండి యాడ్ రో అని పెట్టి మీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అప్డేట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం అప్డేట్ అయితే చేయాలన్నమాట. అప్డేట్ అన్నాము, అప్డేట్ అయితే అయ్యాయి. సో మనం నెక్స్ట్ స్టెప్కి నెక్స్ట్ అని బట్టి దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో డైవర్సిటీ జ్యుడిషియల్ సెపరేట్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. అవసరం లేని వాళ్ళకి అవసరం లేదనమాట. సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫీజు అయితే మీరు పే అయితే చేసుకోవాలన్నమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. అదర్స్కి మాత్రం మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 500 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఇక్కడ ఎస్బీఐ మనకి ఇచ్చారు లింక్, దాని ద్వారా పే చేసి మీరు ఏ బ్యాంక్ గేట్వే ద్వారా పే చేశారో
అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ అనమాట, నెఫ్ట్ లేకపోతే ఐఎంపిఎస్, ఎస్బీఐ కలెక్ట్ అయి ఉంటాయి. ఎస్బీఐ కలెక్ట్ అయితే ఎస్బీఐ కలెక్ట్, ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ డేట్, అమౌంట్ 500 రూపీస్ అనమాట. ఆ యొక్క ఫీజు పేమెంట్ రిసిప్ట్ అయితే ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి మీరు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ అని బటన్ దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. తర్వాత ఫైనల్ సబ్మిట్ అనే బటన్ దీని మీద క్లిక్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు వేరే పోస్ట్కి ఏదైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకి పొజిషన్స్ అని దాని మీద క్లిక్ చేసి వేరే పోస్ట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజ్ పే చేసేదానికి మీకు ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ యూఆర్ఎల్ ఫర్ పేమెంట్ త్రూ ఎస్బీఐ కలెక్టర్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలాగైతే వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంటుంది, అది సెలెక్ట్ అయితే ఇదనమాట. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తీసుకుంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇండియన్ అని టైప్ చేసాను, కొంచెం టైప్ చేస్తే మిగతాది వచ్చేస్తుంది అనమాట. తెలంగాణ స్టేట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ సెలెక్ట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ ఫర్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజ్ ఫర్ రిక్రూట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫీ ఫర్ రిక్రూట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ మనకి 02/2024 అదైతే ఎంటర్ చేయాలి. జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ నెంబరు 02/2024 డేటెడ్ 23rd నవంబర్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. పోస్ట్ అప్డేట్ ఫర్ మీ టెక్నీషియన్ అనమాట. టెక్నీషియన్ ఎంటర్ చేసుకోవాలి. టెక్నీషియన్ అలాగే రిజిస్ట్రేషన్ ఐడి అనమాట. మనకి అక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే మనకి ఇప్పుడు క్రియేట్ అయింది, ఎంటర్ చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో ఓబీసీ యూఆర్ఈడబ్ల్యూఎస్ 500 రూపాయల ఫీజు అనమాట పే చేసుకోవాలి. ఫీజు అని పే చేసుకోవచ్చు, రిక్రూట్మెంట్ ఫీజు అనొచ్చు. నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది తర్వాత మనకి పేమెంట్ గేట్వేస్ అయితే వస్తాయి అనమాట. ఎస్బీఐ అలాగే అన్ని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఏదో ఒక దాని ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి.